భారతీయుల మహేతిహాసం మహాభారతం. భారతీయులు మరువరాని గ్రంథాలు రామాయణ భారతాలు. అందున మహాభారతం పంచమ వేదం అని చెప్పబడుతూ రాశిలోనూ వాసిలోనూ కూడా ప్రపంచంలోనే ఒక ఉద్గ్రంథంగా చెప్పబడుతున్నది. ఇలాంటి మహాభారతంలో ఎన్నో ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు చెప్పబడుతున్నాయి. అన్ని కాలాల్లోనూ అందరూ మానవులకు సర్వ సమాజాలకు ఉపయుక్తమైనటువంటి ధార్మిక విషయాలను తెలియజేస్తున్న మహాగ్రంథం మహాభారతం. భగవద్గీత, విదురనీతి, యక్షప్రశ్నలు, సనత్సుజాతీయము, నహుష ప్రశ్న ఇలాంటి ఎన్నో గ్రంథాలకు పుట్టినిల్లైన మహాగ్రంథం మహాభారతం. ఆ మహాభారతంలో ఉన్న అంశాలను నేటి తరానికి నేటి కాలానికి తెలియజేస్తూ ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు సామాజిక వ్యక్తిత్వ వికాసాలకు పనికొచ్చే అనేక అంశాలను మహాభారతం అందిస్తున్నది అనే విషయాన్ని తెలియజేయడానికి వ్యాస మహర్షి రచించిన మూల గ్రంథాన్ని ఆధారం చేసుకుని 18 రోజుల పాటు విస్తృతంగా ఒక భారీ స్థాయిలో ఋషిపీఠం ధార్మిక సంస్థ ఏర్పాటు చేస్తున్న మహాభారత ప్రవచన యజ్ఞం ఏప్రిల్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సికింద్రాబాద్లోని మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నది. దీనితో పాటు లోకక్షేమానికి పనికొచ్చేటువంటి అనేక పారాయణలు, యజ్ఞ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది. మహాభారతంలో ఉన్న ధార్మిక విలువలు, ఇక మానవత్వ వికాసానికి పనికొచ్చే విలువలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ నేటి యువతకి స్ఫూర్తిని కలిగించడం, లోక కళ్యాణాన్ని అర్థిస్తూ భగవంతుని ప్రార్థించడం ఈ మహాభారత ప్రవచన యజ్ఞాల యొక్క ఉద్దేశం. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నాడు వ్యాసదేవుడు మహాభారతంలో. ఇక్కడున్నదే ఎక్కడైనా ఉన్నది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అనే మాట వ్యాసుడు అంత ధైర్యంగా పలికాడంటే ప్రపంచంలో ఉన్న సర్వ విజ్ఞానము మహాభారతంలో ఉన్నది. అందుకే మానవుడి విజ్ఞాన సర్వస్వం మహాభారతం. ఆ విషయం ఎందుకు చెప్పారని తెలియజేయడం కోసమే 18 రోజుల మహాభారత ప్రవచన యజ్ఞం. ఇది మహానగరమైన భాగ్యనగరంలో జరుగుతున్న ఒక అద్భుతమైన సంఘటన. అయితే ఇది నగరానికి మాత్రమే పరిమితం కాదు. భారతదేశంలోనూ ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం ఉపయుక్తమైనటువంటి కార్యక్రమం ఇది. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మహాభారత సారామృతాన్ని ఆస్వాదించి తమను తాము తీర్చిదిద్దుకుంటూ లోకానికి ఉపయుక్తమైన అంశాన్ని గ్రహించడానికి ఇది ఒక మహదవకాశం.